ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను నిమ్మకాయ పులిహోర చేయబోతున్నాను. అందుకు ముందుగానే అన్నం ఉడికించి పెట్టుకున్నాను. ఇప్పుడు కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. తర్వాత పోపు వేసుకుంటున్నాను. 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. తర్వాత చిటపటలాడనివ్వాలండి. తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. తర్వాత మినప్పప్పు, శనగపప్పు వేసుకొని తర్వాత వేరుశనగ పల్లీలు వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి. నిమ్మకాయ తీసుకోవాలి. దాంట్లోనే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఈ నిమ్మరసంలోనే కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ పోపునంతా దీంట్లో వేసుకోవాలి. అన్నంలో వేసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ నిమ్మరసాన్ని కూడా వేసుకోవాలి దీంట్లో. ఇది ప్రసాదాలకైనా అదే పండుగలప్పుడు ప్రసాదాలకు కూడా చాలా బాగుంటుందండి. సింపుల్గా చేసుకోవచ్చు, తొందరగా. టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందండి. చాలా ఈజీగా ఉంటుంది. నిమ్మకాయ పులిహోర రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.